సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలకు సీఎం వివరించారు. ప్రధానికి 5 అంశాలపై వినతులు సమర్పించారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టు ప్రతిపాదించారు. 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం సహాయం చేయాలని కోరారు. హైదరాబాద్ శివార్లో డ్రై పోర్ట్ ఏర్పాటుతో పాటు బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం విన్నవించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం నిధులు కోరారు. 27 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయాలన్నారు. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించాలని విన్నవించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలకు సీఎం వివరించారు. ప్రధానికి 5 అంశాలపై వినతులు సమర్పించారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టు ప్రతిపాదించారు. 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం సహాయం చేయాలని కోరారు. హైదరాబాద్ శివార్లో డ్రై పోర్ట్ ఏర్పాటుతో పాటు బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం విన్నవించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం నిధులు కోరారు. 27 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయాలన్నారు. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించాలని విన్నవించారు.